भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలోని ద్వితీయ అధ్యాయంలోని చతుర్థ పాదంలోని 4వ సూత్రం తత్పూర్వకత్వాత్ వాచః అంటే భూతముల కంటే, ఆకాశాది భూతముల కంటే ముందు ఇంద్రియాలు పుట్టినవి అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే ఇంద్రియ గోళాలు వేరు, ఇంద్రియాలు వేరు. ఇంద్రియ శక్తి అవి ప్రకటితం కావాలి అంటే అవి గోళాలను ఆశ్రయిస్తవి. గోళాలు లేనిచో అంటే గోళకాలు లేనిచో ఇంద్రియాలు ఉన్నా కూడా కార్యం నెరవేరదు అని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే ఈ ఇంద్రియాలు ఎన్ని మరి అని ప్రశ్నిస్తున్నాడు. సప్తగతేర్ విశేషితత్వాచ్చ. సరే, ఇంద్రియాలు, ఇంద్రియ గోళకాలు, ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము. కానీ ఈ ఇంద్రియాలు ఎన్ని అని అడుగుతున్నారు. అంటే సప్తగతేర్, జీవుడు శరీరమును వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు తనతో 7 ఇంద్రియాలను తీసుకెళ్తాడా, 11 ఇంద్రియాలను తీసుకెళ్తాడా అని సంఖ్యతో అడుగుతున్నాడు, సంఖ్యాభేదముతో. జీవుడు ఈ శరీరమును వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఎన్ని ఇంద్రియాలతో వెళ్తున్నాడు? ఎందుకంటే ముండకోపనిషత్తులో సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ అంటాడు. ముండకోపనిషత్తులో ఏమన్నాడు? సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ అంటాడు. అంటే త్వక్కు, వాక్కు, చక్షువు, ప్రాణము, శ్రవణము, ఘ్రాణము, జిహ్వ. ఏంటండి? త్వక్కు, వాక్కు, చక్షువు, ఘ్రాణము, శ్రవణము, జిహ్వ, మనస్సు. ఏడైనాయా? అర్థమైంది? ఇంకోసారి నెంబర్ వేసుకుంటారా? చెప్పండి. త్వక్కు, వాక్కు, చక్షువు, ఘ్రాణము, శ్రవణము, జిహ్వ, మనస్సు. 7 వచ్చినవి కదా అంటాడు. అన్న తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తులో అష్టావత్ గ్రహాః అంటాడు. ముండకోపనిషత్తులనేమో సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ అంటే, బృహదారణ్యక ఉపనిషత్తులు ఏమన్నాడు? అష్టావత్ గ్రహాః. ఏమంటున్నాడు? నాసిక, జిహ్వ, వాక్కు, నేత్రము, శ్రోత్రము, మనస్సు, హస్తము, త్వక్కు అన్నాడు. అర్థమైందా? ఇతను ఏం పెంచాడు? అష్టౌగ్రహ అంటే 5 ఇంద్రియాలు ఎలాగో ఉంటవి. ఏది? నాసిక అంటే చూడడం, గ్రానించడం,
వినడం, రుచి చూడడం, త్వక్కు అంటే ఆస్వాదించడం, మనస్సు అన్న తర్వాత త్వక్కును కూడా తీసుకున్నాడు. అందులో మళ్ళీ బృహదారణ్యక ఉపనిషత్తులోనే దశేమే పురుషే ప్రాణై ఆత్మ ఏకాదశ అంటాడు. ఈ శరీరమున ఆత్మ ఎలా ఉంది అంటే, శరీరములో ఉన్నప్పుడు అది పంచ జ్ఞానేంద్రియాలతో ఉంటుంది, పంచ కర్మేంద్రియాలతో ఉంటుంది, మళ్ళీ మనస్సుతో ఉంటుంది. ఈ శరీరములో జీవుడు ఉండాలి అంటే దశేమే అంటాడు. అంటే ఏమిటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత మనస్సు. మనస్సు అన్నప్పుడు మనం ఏమేం తీసుకోవాలి? మనస్సు అన్నప్పుడు ఏం తీసుకోవాలి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 తీసుకోవాలమ్మా. అర్థమైందా? ఎప్పుడు మనస్సు అన్నా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం వీటితో జీవుడు విహరిస్తూ ఉంటాడు. వివిధ శరీరాదుల యందు విహరిస్తూ ఉంటాడు. తముత్క్రాంతం ప్రాణో ఉత్క్రామతి ప్రాణమనుత్క్రామంతం సర్వే ప్రాణాః అనుత్క్రామంతి. శరీరము నుండి ఆత్మ వెళ్ళినప్పుడు సర్వేంద్రియములు వెళ్ళును అంటారు కదా. శరీరము నుండి ఆత్మ వెళ్తున్నప్పుడు సర్వేంద్రియాలతో వెళ్తున్నాడు అని అంటారు. అంటే సర్వేంద్రియాలంటే ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి భోజనం వడ్డించండి అంటాం, భోజనం పెట్టండి అంటున్నాం. భోజనం పెట్టండి అని అంటే దాని అర్థం మీరు ఏం తీస్తారు? ఇక కార్యక్రమము అవుతూనే ఉంటుంది, భోజనాలు పెట్టండి అని అంటే ఆ పదము వలన ఉద్దేశం ఏంది? భోజనాలను పెట్టండి, భోజనాలు ప్రారంభించండి, భోజనాలు వడ్డించండి అంటే సంబంధించినవన్నీ పెట్టాలి అన్నమాట. భోజనానికి సంబంధించిన పదార్థాలు ఎవరికి పెట్టాలి? ఎవరు భుజించడానికి ఉన్నారో వాళ్ళకి పెట్టాలి. అంతే కదా. అంతేగాని భూమండలములో ఉన్న ప్రజలందరికీ కాదు కదా. మనం ఎంతమందిని ఆహ్వానించుకున్నామో, ఎవరెవరిని ఆహ్వానించుకున్నామో, ఎవరెవరు అచట ఉన్నారో వారికి కదా భోజనం పెట్టమని చెప్తుంది మనం, లేదా గ్రామస్తులందరికా? ఏమైంది? వచ్చిన వాళ్ళకు మాత్రమే. అక్కడ ఆ పండాలములో ఉన్న వారికి మాత్రమే భోజనాదులతో సత్కరించండి అన్నా. భోజనాదులు అందరికీ పెట్టండి అని అంటే గ్రామస్తులందరికీ కాదు, ఆహ్వానించుకున్న వారికి. అలాగే జీవుడు ఈ శరీరము నుండి వెళ్ళిపోయేటప్పుడు సర్వేంద్రియాలతో వెళ్ళుతాడు అని అంటే జీవుడు ఈ శరీరములో దేనితో ఉన్నాడు? జీవుడు వెళ్ళేటప్పుడు సర్వేంద్రియాలతో వెళ్తాడు. ఏకాదశ ఇంద్రియాలే వస్తవి గాని ఇంద్రియ గోలకాలు రావు. అర్థమైందా? ఎవరైనా జీవుడు సర్వేంద్రియాలతో వెళ్తున్నాడు అన్నప్పుడు అక్కడ అర్థం ఏంటి? గోలకాలు రావు, ఇంద్రియాలే వస్తాయి. ఎందుకు అనంటే ఎవరైనా చనిపోయినప్పుడు సా యత్ర చాక్షుష పురుష పరాంగ్ పరావర్తతే తథా రూపజ్యో భవతి ఏకీ భవతి న పశ్యతి ఇత్యాహు. అక్కడ ఆత్మీయంగా పలకరింపజేసుకున్న బంధువు శవముగా పడి ఉన్నాడు. చూస్తే ఎలా ఉన్నాడు? గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్న వ్యక్తిని మనం పిలుస్తే, దూరం నుండి పిలిచినప్పుడు ఉల్కకపోయినా దగ్గర నుండి దగ్గరికి వచ్చి పిలిచినప్పుడు ఆ మనిషిలో ఉలుకు పలుకులు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. కానీ దింపుడు గల దగ్గర కూడా మనము ఇంకొకసారి అవకాశం తీసుకుంటాం. స్నానాదులు పోస్తున్నాం, శవయాత్ర అయిపోతుంది, చితి మీద పెట్టే ముందు కూడా చివరిగా ఒక ప్రయత్నం చేస్తాం.
దాన్ని మనం దింపుడు గల అంటారు. అక్కడ పడుకోబెట్టి ఆ హృదయం దగ్గర చాలా గట్టిగా ప్రెస్ చేస్తూ కుడి చెవులో అతన్ని మనం నిన్నటి వరకు ఏ నామములతో సంబోధించామో ఆ నామముతో సంబోధిస్తూ ఉంటాం. ఎందుకు అలా జరుగుతూ ఉంది లోకములో? ప్రాణం ఉందో చివరికి ప్రాణం తెలియడానికి. ఉంటే మళ్ళీ పలుకుతాడేమో అని కావచ్చు. ఎందుకంటే ఏమో బహుశా గాఢ నిద్రలో ఉండి మనసును ఎక్కడో పెట్టి స్పందించకపోయినా ఎందుకు ఆ తొందరపడి నిర్ణయం తీసి శరీరాన్ని భస్మం చేయాలి? ఇంకొక్కసారి మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాం, చివరిగా ప్రయత్నం చేస్తారు. అందుకనే శవయాత్ర వెళ్ళేటప్పుడు చప్పుడు పెట్టడానికి కూడా కారణం అదే. నేను పెట్టుమని చెప్పట్లే, అంటే శబ్దం యొక్క వినికిడి కన్నా అక్కడ ఏమైనా స్పందన ఉంటుందేమోనని అందుకే అంటాడు. ఆ శవమై ఉన్నటువంటి వ్యక్తికి నలువైపులా కూర్చొని రోధించడం జరుగుతుంది. అతని గురించి మంచి చెడు మాట్లాడుకోవడము జరుగుతుంది. లేవండి లేవండి అని శరీరాన్ని కదిలిస్తూ ఉంటారు. మరి సమస్తముతో వెళ్ళిపోయాడు అంటున్నాం, కానీ అక్కడ నిన్నటి వరకు విన్నటువంటి చెవులు, నిన్నటి వరకు చూసిన కళ్ళు, నిన్నటి వరకు మాట్లాడిన ఆహారం తీసుకున్న నోరు, హస్తపాదములు సర్వం అచటనే ఉన్నవి కదా. అసలు ఏమిటి, దేనితో వెళ్ళాడు? శాస్త్రమేమో సర్వేంద్రియాలతో వెళ్ళిపోయాడు అంటున్నా, కానీ ఇక్కడ శరీరములో అన్ని అవయవాలు అగ్గుపడుతున్నవి. కానీ మీరు గమనించినట్టయితే మీరు సర్వేంద్రియాలు అన్ని వెళ్ళిపోయినవి అని అంటున్నారు. ఇది మృత్యువు సమయంలోనే ఇలా కనబడుతుందా? మీరు మృత్యువుకి పూర్వము ఈ దృశ్యాన్ని ఎప్పుడు చూడలేదా? ప్రాణమున్నా కూడా శరీరములో ప్రాణం ఉంటది, ప్రాణం మనకు కనబడుతుంది. ఎక్కడో ఒక దగ్గర ఈ నాభి భాగము నుండి కంఠ భాగము వరకు మనకు ప్రాణం అగుపడుతూ ఉంటుంది. ఉంది ఉంది ఇంకా ప్రాణం పోలేదు అంట. అపానం పోతుంది. నాగ కూర్మ క్రికల దేవదత్త ధనంజయ అన్ని చల్లబడిపోయినవి, అయినా కూడా ప్రాణం ఉంది అంట. చెవులతో చెవుల దగ్గరికి వెళ్ళి పలుకుతూ ఉంటాం, ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అని. ఎటువంటి ఉనికి ఉండదు. తింటావా, ఏమైనా తింటావా అని పదార్థాన్ని కూడా చూపిస్తాం. నీకు ఇది ఇష్టం కదా, తిను తిను అంటాం. కళ్ళు తెరిచే ఉన్నవి. ఎవరు నన్ను గుర్తుపట్టావా, నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాం. ప్రాణం ఉందా అంటే ఉంది మరి, కానీ మాటలకు స్పందన లేదు, శబ్దాన్ని వినిపించుకోవడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఎలా తాబేలు అంటే కూర్మము తనకి రక్షణ అవసరమైనప్పుడు అవయవాలన్నింటినీ కూడా తన లోపలికి లాక్కుంటుందో, అటులనే జీవుడు శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ముందుగా బుద్ధ్యాది సమస్త ఇంద్రియాలను అన్నింటినీ బుద్ధిలో జతపరుచుకుంటాడు. ఎలా మనం ఒక యాత్రకి వెళ్ళాలి అంటే, వస్త్రాలని, వేసుకునే ఔషధాలని, ధరించే సర్వ పదార్థాలను ఒక పెట్టెలో ఎలా పెట్టుకుంటామో, యాత్రకి వెళ్ళాలి అంటే ఎవరైనా అన్మ్యూట్ ఉంటే కొంచెం మ్యూట్ చేసుకోండి. గంగారాం గారు మీరు కొంచెం మ్యూట్ చేసుకోండి. ఇక్కడ అది మనకు చేయడం వస్తుందా స్మిత? మనం ఎలా ఒక యాత్రకి వెళ్ళేటప్పుడు ఒక అలమారులో వస్త్రాలు ఉంటవి,
ఒక అల్మారిలో మనం అలంకరించుకునే వస్తువులు ఉంటాయి, ఇంకొక చోట ఔషధాలు ఉంటవి, ఇంకో చోట పిండి వంటలు ఉంటవి. వాటన్నింటినీ కూడా ఒక దగ్గరికి పెట్టుకొని యాత్రకి సౌకర్యంగా ఒకే దాంట్లో సమకూర్చుకొని బయలుదేరే ముందు ఇవన్నీ చేసుకుంటా. అంతేగాని ఔషధాలు ఉన్నాయి, వస్త్రాలు వస్త్రాలుగా ఉన్నాయి, అలంకరించే వస్తువులు అక్కడే ఉన్నవి, మీరు యాత్రలో వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. గంట క్రితం వరకు కూడా సర్దుతూనే ఉంటారు. మీరు ఏమన్నా మర్చిపోయానా అని మీరు గమనించుకోండి. మనము ఎక్కడికైనా యాత్రకు వెళ్ళాలి అంటే ఎవరైనా పలకరించినా చిరాకు పడతాం, వినిపించుకో. అప్పుడప్పుడు అత్త కోడళ్ళ మధ్యలో కూడా మేము బయటకు వెళ్తున్నాం, మీకు తెలుసు కదా గమ్మునుండండి అంట. ఎందుకు? మనం ఇప్పుడు ఆ కుటుంబ వ్యవహారానికి అతీతముగా యాత్రకు వెళ్ళే వ్యవహారాన్ని పూనుకుంటున్నాం. అందువలన ఆ సమయంలో ఎవరు ఏది అడిగినా చిరాకు వేస్తుంది, అరుస్తూ ఉంటాము. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇంతే అని ఈ విధంగా మనం కుటుంబంలో చూస్తూ ఉంటాం. అటులనే జీవుడు కూడా ఈ పురాతన గ్రామాన్ని, ఈ పురాతన శరీరాన్ని వదిలి వెళ్లే ముందు సమస్త ఇంద్రియాలను, చక్షు గోళము నుండి చక్షురింద్రియమును, నాసిక గోళాల నుండి నాసికేంద్రియమును, వాక్కు గోళము నుండి వాగేంద్రియమును, కర్ణేంద్రియ గోళము నుండి కర్ణమును అన్నింటినీ తీసుకెళ్లి బుద్ధి అనే దాంట్లో మూట పెట్టుకుంటాడు. అందరిని అక్కడ సైలెంట్ గా కూర్చుండి ఒక చోట, మీరు ఇక్కడ అక్కడ ఉంటే నాకు యాత్ర కష్టం అవుతుంది, ఇప్పుడు మనం బయలుదేరాలి, అందరూ ఒక చోటనే ఉండండి అని ఆత్మ శరీరమును వదిలి వెళ్ళేటప్పుడు ఈ ఏకాదశ ఇంద్రియాలు శరీరములో వివిధ స్థానాల దగ్గర ఉన్న వాటిని హెచ్చరించి ప్రేరేపించి యాత్రకు సిద్ధం కండి అని బుద్ధి అనే దగ్గర వీటన్నింటిని పెడుతుంది. అంటే ఈ సమస్తమంతా కూడా బుద్ధిలోనే భద్రపరుచుకొని ఇక జీవుడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. అర్థమైందా? అందుకనే జీవుడు సర్వేంద్రియాలతో వెళ్తున్నాడు అనంటే ఏకాదశ ఇంద్రియాలనే అర్థము అంటాడు. కావున శాస్త్రములో ఒక చోట 7, ఒక చోట 8, ఒక చోట 10 అంటున్నాడు అంటే లోకమున ఎక్కువ మట్టుకి మనము సప్త ద్వారాలు అంటాం. జీవుడు దేహము నుంచి వెళ్ళేటప్పుడు సప్త ద్వారాల నుండి వెళ్తాడు అంటారు. సప్త ద్వారాలంటే ఇవి కన్ను, ముక్కు, నోరు, చెవులు, తర్వాత గుదేంద్రియం, మలేంద్రియం. కానీ ఒక్కొక్కసారి మీరు తీసుకుంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలన్నీ 9 అవుతున్నాయి. చూసారా మీరు? ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఎన్ని అవుతాయి? 9 అవుతాయి. అందుకనే కొంతమంది ఏకాదశ ఇంద్రియాలంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలను 9గా తీసుకొని గుదాస్థానమును మూత్రస్థానమును 11గా చెప్తారు. అర్థమైందా? నిజంగా ఇంకొక శాస్త్రములో అది ప్రామాణికం కాదు, కానీ గ్రంథాలలో వినిపిస్తుంది ఏంటంటే కుడి భాగము నుండి వెళ్ళడం అంటే అగ్నితత్వం, రజోగుణముతో వెళ్తాడు. ఎడమ భాగము నుండి వెళ్తే సోమతత్వం, సత్వగుణ ప్రధానంగా ఉంటే వెళ్తాడు. తమోగుణం ప్రధానంగా ఉంటే క్రింది ద్వారాల నుండి వెళ్తారని కూడా శాస్త్రములో వర్ణన ఉంది. అంటే నిజముగా చెప్పాలి అంటే జీవుడు ఈ 9 ద్వారాల నుండే వెళ్తాడా అనంటే అలా కూడా కాదు. జీవుడు అణువు, చాలా అణువు. ఎంత అణువు అంటే మన శరీరములో రోమాలు ఉన్నవి, ఆ రోమాల మధ్య, ఆ రోమాల ద్వారం నుంచి కూడా జీవుడు వెళ్ళిపోవచ్చు. అది మీరు గమనించుకోవాలి. మన శరీరంలో ఏవైతే రోమాలు ఉంటాయో
ఆ రంధ్రాలు చాలా చిన్నవి. జీవుడు చాలా సూక్ష్ముడు గనక ఇంత పెద్ద ముక్కు రంధ్రాలే, ఇంత పెద్ద చెవు ద్వారాలే, ఈ విధంగా నోరు, ఇంత పెద్ద స్థానమే జీవునికి అవసరం లేదు. జీవుడు సమస్త ద్వారాల నుండి వెళ్ళిపోవచ్చు. శరీరములో జీవుడు వెళ్ళడానికి ఎన్నో ద్వారాలు ఉన్నాయి. లెక్క పెట్టుకోండి. మీ శరీరములో మీ చేతిని ఇక్కడ నుండి ఇక్కడ క్లాస్ అయిపోయినాక లెక్క పెట్టండి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో. పరమాత్మని యొక్క సృష్టి చాలా విచిత్రమైనది, చాలా రహస్యమైనది, గోప్యమైనది, ప్రకటింపదగినది. పరమాత్మని యొక్క సృష్టి గోప్యముగా ఉంది, ప్రకటింపజేయదగినగా ఉంది, తెలుసుకోదగినదిగా ఉంది. నిజంగా జీవుడు ఇక్కడి నుండే వెళ్తాడా, సప్త ద్వారాల నుండే వెళ్తాడా అన్నప్పుడు ఒకరు ప్రశ్నిస్తారు. మస్తిష్క భాగము నుండి వెళ్తున్నాడు అంటే కైవల్య ప్రాప్తి. ఈ సప్త జ్ఞానేంద్రియాల నుండి వెళ్తున్నాడు అంటే మనుష్యుడు. మరి క్రిమి కీటకాది యోనులలోకి వెళ్ళాలి అంటే ఈ ద్వారాలే ఎందుకు, వాటికి వేరే ద్వారం ఉండాలి కదా అని ప్రశ్నిస్తాడు. దానికి పరమాత్ముడు అదే చెప్తున్నాడు. నేనెక్కడ చెప్పాను నీ శరీరములో ఈ ద్వారాలు తప్ప ఇంకెక్కడ ద్వారాలు లేవని? జీవుడు చాలా అణువు గనక క్రిమి కీటకాది భయంకరమైన పాపకర్మలు చేసి అటువంటి యోనిలోకి వెళ్ళాలి అంటే సప్త ద్వారాల నుండి వెళ్ళడు, రోమాల నుండి కూడా వెళ్ళిపోతాడు. ఈ రహస్యము చాలా విచిత్రమైనది. అందుకనే ఆత్మతత్వాన్ని, ఆత్మశక్తిని, ఆత్మస్వరూపమును వర్ణించకపోయినా నా విజానాతి, ఏం తెలియదా ఇంత కూడా అంటారు. వర్ణించిన అనంతమైన జ్ఞానాన్ని ఈ అంటే అల్ప నోటితో ఎలా వర్ణిస్తాం? జ్ఞానం అనంతం, వాక్కు ఎంతటి శక్తి గలది కనుక బ్రహ్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని, సృష్టి రూప రహస్యాన్ని వర్ణించ తరము కాదు. తెలుసు అన్నా జ్ఞాని కాదు, తెలియదు అన్నా కూడా జ్ఞాని కాదు అనబడము అంటున్నాడు. అందుకనే జీవుడు తన యాత్రలో ఆ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడే, వదిలి వెళ్తున్న క్షణమునకు పూర్వమే ఇంద్రియాలను, ఇంద్రియ గోళాల నుండి విడదీసుకొని బుద్ధి యందు సమకూర్చుకొని బుద్ధి సమేతముగా ఈ దేహము నుండి వెళ్ళిపోతాడు. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.